లాంగ్ టైం ట్రావెలింగ్ ఉండడం వల్ల ఎక్స్టెండ్ అవుతాం, అంతే కదా. అవును, అంతే కదా. సో అది కోల్పోతున్నారు చాలామంది. లవ్ చేయడం తప్పని కదా. ఒకటి నేను ఎప్పుడో అప్పుడే చెప్పుకుంటాను నేను, రమ్య గారు మీ వెంట ఎంతమంది పడి ఉంటారు, ఎవరు అక్కర్లేదండి. ఆశా సుబ్బలక్ష్మి గారు అని వెరీ ఫేమస్ గ్యాస్ట్రాలజీ. ఒకరోజు నేను అపోలోలో రాఘవ దత్తా గారు అనేసి ఆయన దగ్గరికి, నేనే డాక్టర్ అంటారు అందరూ, నేనే ఎదురు చెప్తూ ఉంటాను అన్నీని. ఎవ్రీ 6 monthsకి హెల్త్ చెకప్ చేయించుకుంటాను. చేయించుకొని ఇంకా ఎక్స్ట్రా ఈ హెల్త్ చెకప్లో ఏవి రాలేదనేది నేను గూగుల్లో సెర్చ్ చేసి మళ్ళీ పర్సనల్గా వెళ్ళి చేయించేసుకుంటూ ఉంటాను. అమ్మ నీకు ఇక్కడ ఒక విగ్రహం కట్టాలి అపోలో హాస్పిటల్ ముందుని. ఎంత సెన్సిటివ్ ఏంటి రమ్య, మా వాళ్ళకి అందరికీ, లేకపోతే నీకు ఒక పేపర్ ఇచ్చి ఎక్స్ప్లెయినర్లుగా మార్చాలి నిన్ను అక్కడ ముందు కూర్చోబెట్టి అని చెప్తూ ఉంటారు అక్కడ CEO గారు కానీ ఎవరైనా సరే. వెళ్ళిపోతున్నాను, ఆశా సుబ్బలక్ష్మి గారు వెళ్తున్నారు. రమ్య గారు మీరు ఎంత అందంగా ఉంటారు కదండి, మీ వెనకాతలు ఎవరు పడరా అని అడిగింది. ఇలా రెక్క పట్టుకొని లాగి, నేను చూడలేదు అంటే సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో ఇలా రెక్క పట్టుకొని ఇలా లాగింది. ఏమండి ఇంత బాగుంటారు, అసలు మీ వెనకాతలు ఎవరు పడరా అని అడిగింది. ఏంటండి ఈ వీధిలో ఎవరు పడితే అలా పడిపోతారా డాక్టర్ గారు అని అంటే, లేదండి నాకే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. వెరీ లవ్లీ. ఆవిడకి ఒకే డాటర్ అనమాట. సో అప్పటికి ఇంకా కిడ్ అమ్మాయి 6 years old అనమాట. సో అలాగే ఏమిటంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అంతే, అంతకు మించి ఏమి వెళ్ళను ఎక్స్ట్రా. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎవరైనా నేను వెళ్ళిపోతుంటే నన్ను ఎవరైనా చూశారు, వాడు చూస్తాడు అనుకుంటాను, చూస్తాడు, అది చూడడంలో గ్రేట్గా ఫీల్ అవుతాను. మళ్ళీ వేరే సెకండ్ థాట్ ఏమీ ఉండదు నాకు. చూడడంలో గ్రేట్గా ఫీల్ అవుతాను. బాగుంది, చాలా ఆనందం ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే మీరు 9 భాషల్లో నటించి ఇంత తిరిగేసి అంతా చేశారు, కానీ మీ ఊరి భాష ఎక్కడా పోలేదు. లేదు, ఉత్తరాంధ్ర భాష ఇది కూడా మీకు చెప్పాలి. ఎంతమంది అడిగారు తెలిసిన, ఏంట్రా మీ స్లాంగ్ మార్చవేంటి, ఎందుకు స్లాంగ్? నేనన్నా ఎందుకు మార్చాలి అన్నా, తల్లిని మార్చినట్టుగానే కదా. అవును, మీ ఊరి భాష, మీరు పుట్టి పెరిగిన వాతావరణము, దీన్ని ఎందుకు మార్చాలి అంటాను నేను. ఎందుకు మార్చాలి, మార్చను నేను అనేదాన్ని. చాలా మొండిగా, నీ రూపం చూస్తే నువ్వు చూస్తే అసలు నీకు తెలుగు వచ్చా, ఎక్కడో నారుతమ్మా ఇవి ఇలా అనుకుంటాము. అంటే చాలా ఉంది, మీకు తెలుగు వచ్చా మేడం అని అడుగుతారు. బట్ నేను మాట్లాడేది స్వచ్ఛమైన తెలుగు, మా లాంగ్వేజే. అదే మీ లాంగ్వేజ్. శ్రీకాకుళం యాడ్ అవుతుంది, శ్రీకాకుళం భాష బాగా వినిపిస్తుంది, యాడ్ అవుతుంది. అలాగే విజయనగరం, బొబ్బులి, విజయనగరము, ఇలా అన్ని విజయనగరం అని పేరు పలుకుతాం, విజయనగరం అనేసరికి తెలిసిపోయింది. అది ఆ స్లాంగ్ నేను వద్దలు, నాకు నచ్చదు. ఇప్పుడు మీ వాళ్ళంతా అక్కడే ఉన్నారా? అంత అక్కడే ఉన్నారు. నేను ఒక్కదాన్ని. మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు రమేష్? బ్రదర్స్ సిస్టర్స్ 6 members. మాది అంతే, మాకు తెలిసినప్పటి నుంచి మాదంతా సెటిల్ ఇన్ విశాఖపట్నము. సో నా బ్యాక్గ్రౌండ్ అంటే నేను పెరిగిందంతా చెప్పాను కదా, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెరిగాను. సో అందువల్ల ఏమిటంటే నేను 10th class అయిపోయిన తర్వాత సిటీకి వచ్చాను నేను. సో అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అంటే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను, చాలా ప్లేస్లో చెప్పాను కూడా, ఇటు వచ్చాను. మీ డాక్టరేటే వచ్చేసింది కదా? వచ్చింది. అదే కాబట్టి అన్నిటిని మించిపోయిన ఆ చదువు అది అందుకేనండి వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇంకేముంది సాధించడానికి ఈ లైఫ్లో అనేది, ఒక పొలిటికల్లే నేను ఎమ్మెల్యే అనిపించుకోవాలి అనేది ఒకటి నాకు టార్గెట్ ఉంది. ఎమ్మెల్యే అనిపించుకోవాలి. నేను ఇచ్చిన సర్వీసు అంటే మనం ఒకటి చెప్తామండి, విగ్రహాలుగా ఒక ఎన్టీఆర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు, లేకపోతే ఎంతోమంది అల్లూరి సీతారామరాజు గారా, లేకపోతే గాంధీ తాత గారా, లేకపోతే ఇలా ఉన్నారు. నా రేంజ్కి ఏది ఇచ్చినా ఆ రేంజ్లో నేను నిలబడాలనేది నాకు ఒకటి ఉంది. అది మీకు ఏది ఇచ్చినా మీరు దానిలో బెస్ట్ చేయాలని, ది బెస్ట్ చేయాలనేదే నా కోరిక అనమాట. అది. సో రమేష్ గారు, ఇన్ని మన డీప్ విషయాలు మాట్లాడాం. ఎన్ని డ్రెస్సులు, ఎన్ని చీరలు ఉంటాయండి మీకు? నాకు సారీస్ అంటే ఒక 1000 above ఉంటాయి. అంటే చాలాన్ని కట్టకుండానే చాలామందికి సూట్ కేసులతో ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకలా? నాకు ఇంకా కట్టే అవసరం రాలేదు, చాలా కాలం అయిపోతుంది. మా పెద్దొదిన గారు ఎవ్రీ ఇయర్ చీర పెడతారు. అది ఆ చీరలు నేను ఎప్పుడైనా టచ్ చేసానో లేదో కూడా నాకు తెలియదు. అలాగే నేను కూడా కొనేస్తాను పిచ్చిగా.
అవి నేను కట్టే అవకాశం రావట్లేదు నాకు. డ్రెస్లే వస్తారు ఎక్కువ డ్రెస్సులే, కానీ కట్టే అవకాశం వచ్చినా ఎలాంటివి కడతాం మనము? ఏదైనా డిజైనింగ్ వేరు కడతాము, అదే ఎక్కడికి వెళ్ళినప్పుడు కడతాము, ఏదో పార్టీ వేరు వెళ్ళినప్పుడు కలుస్తాం, ఏదో ఒక ఫంక్షన్ ఉంది లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అక్కడ కట్టింది మళ్ళీ ఇంకోసారి కట్టము. ఇవన్నీ ఏం చేస్తాను? ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చినవి ఉంటాయి, దేనికైనా పిలిచినప్పుడు కానీ ఇవన్నీ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే అవి తీసుకుంటాను. పోచిన పెళ్ళి వెళ్ళాం, అక్కడ ఏవో చీరలు ఇస్తారు, ఒక 3-4 చాలా బాగుంటాయండి కలర్ అనేసి. ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళామనుకోండి, వాళ్ళు చీర పెడతారు. ఇవన్నీ ఏం చేస్తానంటే ఒక 3 ఏళ్ళలో ఎన్నేళ్ళు చూసుకుంటూ ఉంటాను, ఇవి పెరిగిపోతూ ఉంటాయి. సో దానికోసమని ఏం చేస్తానంటే ఎవరికైనా సూట్ కేసులకి ఎత్తి మా సిస్టర్స్ ఇంకా పక్కోలో లేకపోతే ఆలో వీళ్ళు ఈ మేనకమ్మకి 4 చీరలు ఇచ్చి లేకపోతే ఈవిడికి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళకి ఇలా పంచుతూ ఉంటాను. ఒక 4 వేసి 5 వేసి చీరలు. రెగ్యులర్ షాపింగ్ చేస్తారా? రెగ్యులర్ షాపింగ్ హెల్దీగా భోజనం చేస్తారా? అర్లీ అంటే అది నాదంతా పెద్ద సిస్టమ్ అండి. ఒక 2 అవర్స్ సెటిల్ ఆడతాను. వన్ డే అంటే ఈరోజు సెటిల్ ఆడాను అనుకోండి, రేపు సెటిల్ ఆడను. స్విమ్ చేస్తాను, జిమ్కి వెళ్తాను. జిమ్కి వెళ్ళి మీకు ఒక పెద్ద ఇది చెప్పాలి. జిమ్కి వెళ్తాను కదా, చిరంజీవి గారు, రామచరణ్ గారు, ఉపాసన అందరూ దానికి, విష్ణు అందరూ ఆ జిమ్కి ఉపాసన పెట్టింది మా ఇంటి దగ్గరే. జిమ్కి వెళ్తే చిరంజీవి గారు ఒకసారి నన్ను అడిగారు, అంటే ఎర్లీ మార్నింగ్ ఏమైనా జిన్ను కొట్టేసి వచ్చేస్తావాట అందరూ అంటున్నారు, మంచి స్టామినా సార్, అన్నిటిలోకి దూరిపోద్ది ఇవిడి. యోగా, జంబా, ఏరోబిక్స్, ఫిట్నెస్ మొత్తం అన్నీ. మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్ళిపోతాను. షవర్ తీసుకొని 11-11:30కి ఎప్పుడో ఇంటికి వెళ్తాను కూల్గా. సెటిల్ ఆడిన రోజు ఒక్కరోజే ఇంటికి అర్లీగా వెళ్ళిపోతాను. 4కి లేస్తాను నేను ఎప్పుడు రోజు. అది అలారం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, 4కి వచ్చేస్తారు. పిట్టలు అరవకముందు నేను లేస్తాను, తర్వాత పిట్టలు అరుస్తూ ఉంటాయి. ఏం చేస్తారు? లేచి ఫస్ట్ యోగా, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్, ఇవన్నీ. కాఫీ టీ తాగను, కర్డ్ కూడా రేరు, బటర్ మిల్క్ తాగుతాను. కాఫీ టీ మంచి నాన్ వెజ్ ప్రియురాల్ని. అలాని వీక్లీ వన్సే, రైస్ కూడా కాదు. సో అయితే మీరు జిమ్ ఇప్పటికే వెళ్తున్నారు? ఆ జిమ్కి ఏది మానేను నేను, ఏది మానేను. ఇప్పుడు లెగ్స్ ఇలా స్ప్రెడ్ చేస్తాను, బ్యాక్ బెండ్ చేస్తాను, లెగ్ ఇలా స్కై ఇది చేస్తాను, అన్నీ చేస్తాను నేను ఇప్పటికీ కూడా. అసలు వింటుంటే ఒక మనిషి జీవితం గురించి వింటున్నట్లేదు. మీరు దాన్ని చెప్తుంటే ఒక నలుగురు రమ్యశ్రీలు మీలో ఉండి వాళ్ళందరూ కలిసి ఒక రమ్యశ్రీగా తయారైనట్టు. అంటే యూ హ్యావ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ అ షార్ట్ స్పాన్. అండ్ మీకు ఇష్టం వచ్చినట్టు మీ టర్మ్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నన్ను నేనే ప్లాన్ చేసుకుంటాను, ఎవరి హ్యాండ్లోనూ పెట్టను, నాకు నచ్చదు. ఎప్పుడైనా దిగాలేసి ఏడుస్తారా? ఎప్పుడైనా? నాకు అసలు ఏడిపే రాలేదు ఎప్పుడు. మన వల్ల ఇతరులు ఏడ్చారు ఎప్పుడైనా? అది కూడా లేదండి. అది ఇంకా నేనేమైనా ఫీల్ అయిన డే చెప్పాను కదా, 5 కోట్లు అలా పోయినా ఎవరితోనూ నేను షేర్ చేసుకోను. నా ఫ్యామిలీ కాదు, బ్రదర్స్ కాదు, ఎవరితోనూ పంచుకోను. నన్ను ఏదైనా రిక్వెస్టింగ్ ఏదైనా హెల్ప్ అడిగారు అనుకోండి, వీలైనంత వరకు చేయటందుకే ట్రై చేస్తాను. చాలా చేసేసాను నేను, చాలా చేశాను. సొసైటీకి ఎలా చేస్తాను, నా ఫ్యామిలీకి కూడా అంతే చేస్తాను. ఎవరినైనా నాకు తెలియకొని వెళ్ళి నేను అడ్రస్లు ఇస్తాను, మీరు ఎంట్రీ చేసుకోవచ్చండి. చిన్నప్పటి నుంచి అంటే నాకు ఏదైనా అనిపించింది, ఇప్పుడు ఇగో ₹1 లేకపోతే 2 కోట్లు నా ప్రాపర్టీ ఏదో అమ్మేశారు అనుకుందాం, నేను ఎందుకు అమ్మారని కూడా అడగను. దాన్ని అయిపోయింది, అది రిపీట్ చేయను మళ్ళీ. బాబోయ్, మీలా ఉండడం చాలా కష్టం. ఎవ్వరా అమ్మేసావు కదా ఎవ్వరని కూడా, గాడ్ ప్రామిస్లీ నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు.